రెండు పాటలు కూడా నా అంశానికి సహాయంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎంతో వెసులుబాటు కలిగించినాయి. మంచిది. అర్థవంతమైన పాటలు మనం కలిగి ఉన్నాం, వాటిని నేర్చుకుంటూ పాడుతూ ఉన్నాం. వాటిని మన అనుభవాల్లో కూడా తీసుకొని ఆ ప్రకారంగా జీవించేవారిగా మనం అందరం ఉందాం. ఈ రాత్రి బైబిల్ స్టడీకి సహాయకరంగా అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 4వ వచనం. కొత్త నిబంధనలో 183వ పేజీ, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అందరం కలిసి చదువుదామా మరలా? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక మనం ఎరుగుదాం అపోస్తులుడైన పౌలు రాశాడని మనకు బాగా తెలుసు. బైబిల్ గ్రంథం కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు కదా కొత్త నిబంధనలో ఉన్న గ్రంథాలు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. ఈ 27 పుస్తకాలలో పౌలు దాదాపుగా మోర్ దాన్ హాఫ్, సగానికంటే ఎక్కువగా పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం కదా. హెబ్రీ పత్రికతో కూడా కలుపుకుంటే 14 పత్రికలు వస్తాయి కదా. పౌలు ఈ పత్రికని పౌలు రాసినట్లుగా మనం చూస్తాం. అయితే పౌలు రాసిన 14 పత్రికల్ని పండితులు, బైబిల్ పండితులు సెగ్రిగేట్ చేశారు, సపరేట్ చేసి కొంచెం అందరికీ అర్థమయ్యే విధంగా ఆ విధంగా వాళ్ళు విభజించారన్నమాట. అందులో ఒక భాగం ఏంటంటే పాస్టోరల్ ఎపిజల్స్, కాపరి పత్రికలు అని ఒక భాగాన్ని పిలుస్తూ ఉంటారు. ఆ కాపరి పత్రికల్లో పౌలు రాసిన 3 పత్రికలు ఉంటాయి. తిమోతికి రాసిన 2 పత్రికలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, అలానే తీతుకు రాసిన పత్రిక. ఈ 3 పత్రికల్ని కాపరి పత్రికలు, పాస్టోరల్ ఎపిసల్స్ అంటారు. అలానే ప్రిజన్ ఎపిసల్స్, చెరసాల్లో ఉండి రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ పత్రిక, కొలస్సీ పత్రిక, పౌలు చెరసాల్లో ఉండి రాసిందే. రోమా పట్టణంలో ఆయన చెరసాల్లో ఉన్నాడు. చరిత్ర తెలియజేసే సంగతులు ఏంటంటే, మనం అపోస్తుల కార్యం చదివితే అపోస్తుల కార్యాలు ఆఖరి అధ్యాయం ఆఖరి భాగంలో అధ్యాయంట 2 సంవత్సరాలు పౌలు తన చుట్టూ ఖైదీలను, సైనికులను ఉంచుకొని, అది కూడా ఒక చెరసాలగా ఉంది. తర్వాత మరలా విడుదల చేయబడ్డాడని, ఆ తర్వాత మరలా బహుశా నీరో చక్రవర్తి కాబోలు ఆ కాలంలో మరలా పౌలు గాఢాంధకారమైన చెరసాల్లో, ఆ కాలంలో చెరసాల్లో అండర్ గ్రౌండ్లో ఉండేవి కదా, ఆ చెరసాల్లో వేయబడి తర్వాత శిరచ్ఛేదనం ద్వారా చంపివేయబడ్డాడని మనం ఎరుగుదాం ఆ విషయాలు. ఆ విధంగా చెరసాల్లో ఉండి పౌలు కొన్ని పత్రికలు రాశాడు, అది కూడా ఒక భాగం. ఆ చెరసాల్లో ఉండి పౌలు రాసిన పత్రికల్ని దాదాపుగా 4 పత్రికలు చెరసాల్లో ఉండి రాశాడు అని ఆ విషయాలు బైబిల్ పండితులు ఆ విషయాలు తెలియజేస్తారు. గలతీ పత్రికను మినహాయించి, గలతీ తర్వాత ఏం పత్రిక? ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఈ 3 పత్రికలతో పాటు ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలని ప్రిజన్ ఎపిసల్స్, చెరసాల పత్రికలు అని అంటారు. పాస్టోరల్ ఎపిసల్స్ అని తిమోతి, తీతుకు రాసిన పత్రికలు, ఆ తర్వాత ప్రిజన్ ఎపిసల్స్ అంటే చెరసాల పత్రికలని ఈ 4 పత్రికలు, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, ఫిలోమోనుకు రాసిన పత్రికలు. ఈ విధంగా పౌలు రాసిన 14 పత్రికల్ని మన అనుకూలత కొరకై ఆ విధంగా విభజించినట్లుగా మనం ఆ విషయాలు మనం ఎరిగిన వారమే.
ఈ కొలసీ పత్రికను ఒకసారి మనం ఉజ్జాయింపుగా దాని యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ కొలసీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు కనుక మనం చదవనవసరం లేదండి. ఆ ప్రారంభ 2 వచనాలు, 2వ అధ్యాయంలో ఉన్న 2 వచనాలు మనకేం తెలియజేస్తాయి అంటే, కొలసీలో ఉన్న విశ్వాసుల్ని పౌలు ఎప్పుడూ ముఖరీతిగా చూడలేదు, వారితో ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ వారితో మాట్లాడలేదు. ఒక మాట చెప్పాలంటే ఆ కొలసీ పట్టణానికే పౌలు తన జీవిత కాలంలో వెళ్ళలేదు అన్న విషయాన్ని మనం ఆ 2 వచనాలు చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. పౌలు తను ఎరగని వారికి, ముఖరీతిగా చూడని వారికి రాసిన పత్రిక ఈ కొలసీ పత్రిక. ఇలానే వాస్తవంగా పౌలు యొక్క రచనా శైలిని మనం అబ్జర్వ్ చేస్తే, పౌలు యొక్క పత్రికలన్నీ మనం అబ్జర్వ్ చేస్తే, పౌలు ముందుగానే మనం ఎరుగుదాం అపోస్తుల కార్యాల్లో పౌలు సువార్త యాత్రలు చేశాడు. ఎన్ని సువార్త యాత్రలు అని అంటే 3 సువార్త యాత్రలు చేశాడు కదా. ఈ సువార్త యాత్రలో ఆయా పట్టణాలకు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు సువార్తని చెప్పి మరలా యెరూషలేముకి వచ్చి పరిచయ వివరాలు వాళ్ళకి తెలియజేసి, ఇలా ఒక యాత్ర తర్వాత మరొకటి అలా 3 యాత్రలు, కొంతమంది అంటారు 4 యాత్రలు కూడా చేశారు అని అంటారు. ఇలా యాత్రలు చేసినప్పుడు ఏ పట్టణాల్లో సంఘాలు ఏర్పరచబడ్డాయో తర్వాత ఆ ఏర్పరచబడిన సంఘాలకు పత్రికలు రాస్తాడు. పౌలు యొక్క శైలి మనం అర్థం చేసుకుంటే అలా విధంగా ఉండిద్ది. కానీ ఈ కొలసీ పత్రిక వస్తే ఆ పట్టణానికి వెళ్ళనూ లేదు, వారిని ముఖరీతిగా చూడనూ లేదు, వారికి సువార్తను చెప్పనూ లేదు, కానీ వారికి ఈ పత్రిక రాశాడు. అయితే ఇలాగూ వాళ్ళని చూడకుండా, వాళ్ళకు సువార్త చెప్పకుండా పౌలు రాసిన మరొక పత్రిక కూడా పౌలు పత్రికల్లో బైబిల్ గ్రంథంలో ఉంది. చెప్తారా ఏ పత్రికో? కొలసీ పత్రిక. కొలసీ పట్టణానికి వెళ్లకుండా, వాళ్ళకి సువార్త చెప్పకుండా ఈ పత్రిక రాసేశాడు. మరొక పత్రిక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ పత్రిక రాసి తర్వాత వెళ్ళాడు. ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నాం కదా, పౌలు యొక్క రచనా శైలి ముందే వాళ్ళని సంఘంగా ఏర్పాటు చేసి తర్వాత వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని పత్రికలు రాస్తూ ఉంటాడు. కొలసీ పత్రిక అలా లేదు. అలా కాకుండా మరొక పత్రిక కూడా పౌలు ముందుగా రోమా పత్రిక ప్రారంభ అధ్యాయాల్లో మనం చదువుకుంటే, మీ దగ్గరికి నేను చాలాసార్లు రావాలని ఆశపడ్డాను కానీ నాకు రావటానికి వీలు పడలేదు, ఒక్కొక్కసారి నేను అడ్డగించబడ్డాను అనే విషయాలు తెలియజేస్తాడు. వాస్తవానికి సువార్త పరిచర్య చేయాలని, వాళ్ళకు సువార్త ప్రకటించాలని ఆయన వెళ్ళాలనుకున్నాడు. కానీ చివరికి ఆయన ఒక ప్రిజనర్గా వెళ్ళాల్సి వచ్చింది, ఒక ఖైదీగా రోమా పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆయా తన దగ్గరకు వస్తున్న వాళ్ళకి సువార్త ప్రకటించిన సందర్భాలు మనకు తెలుసు. ఆ రోమీలకు రాసిన పత్రికని పౌలు కొరింథీలో ఉండి రాశాడు అని అపోస్తుల కార్యాలు, లేదంటే పండితుల అభిప్రాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా తన 3వ సువార్త యాత్ర చేస్తూ కొరింథీలో 3 నెలలు ఉండగా అప్పుడు ఆ పత్రిక రాశాడు, రోమీలకు ఆ పత్రిక రాశాడు అన్న విషయాలు బైబిల్ పండితులు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏ సంవత్సరాల్లో రాశారు ఆ విషయాలన్నీ మనం పూర్తిగా ఎరగకపోయినప్పటికీ ఈ విషయాలు క్లుప్తంగా మన మనసులో వేసుకుందాం. ఈ విధంగా పౌలు వాళ్ళని దర్శించకుండానే రోమీలకు పత్రిక రాశాడు, రోమా పత్రిక. అలానే కొలసీ పత్రిక కూడా వాళ్ళని చూడకుండానే, వాళ్ళకు సువార్త చెప్పకుండానే ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. మంచిది, మరలా ఈ కొలసీ పత్రికలోకి వద్దాం. ఈ కొలసీ పత్రిక తను ముఖరీతిగా చూడని వారి కొరకు రాశాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, విశ్వాసంలో ఎలా ఉన్నారు, పరిచర్యలో ఎలా ఉన్నారు, సంఘంగా వాళ్ళు వాళ్ళ సంఘ జీవితం ఎలా ఉంది అన్న విషయాలు పౌలు ఎలా తెలుసుకున్నాడు, తెలియకుండానే రాయగలడా అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ కొలసీ పత్రికలోనే సమాధానం దొరికిద్ది మనకి. ఒక వచనాన్ని మనం చదువుదాం, చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేర్చుకుంటిరి తెలిపినవాడు. మీ దగ్గర ఉన్న సంగతులన్నీ, మీరు ఆత్మీయంగా ఎలా ఉన్నారు, మీ విషయాలన్నీ ఎలా ఉన్నాయి, విశ్వాసంగా ఎలా ఉన్నారు, ఇలా అనుకుందాం, కూడికలు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు
ఎర్రబాలెంలో కానీ ఆర్ఆర్పేటలో కానీ సేవకులు రానప్పుడు బైబిల్ స్టడీ విజ్ఞాపన కూడికలు జరుగుతున్నప్పుడు అంకుల్ ఇలా జరిగింది, ఇంతమంది వచ్చారు, ఫలానా సహోదరుడు ఈ విషయాలు పంచుకున్నాడు అని రిపోర్ట్ ఇస్తామన్నమాట. అలానే ఈ ఎపఫ్రా కూడా కొలస్సీ సంఘానికి సంబంధించిన రిపోర్ట్, విశ్వాసులు ఎలా ఉన్నారు, వాళ్ళ భక్తి జీవితం ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఆ విషయాలన్నీ ఈ ఎపఫ్రా కొలస్సీ పట్టణం నుంచి ఎక్కడో రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్న పౌలుకి అందజేశాడు, చేరవేశాడు అనమాట. ఆ విధంగా ఆ విషయాలు తెలుసుకున్న పౌలు వాళ్ళలో ఆ విషయాలు చెప్పటం, ఇంకా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారు, లేదంటే ఆ కొలస్సీ పట్టణంలో కొలస్సీ ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా పౌలుకు తెలియజేసినప్పుడు దానికి సొల్యూషన్, దానికి జవాబుగా ఇలాంటి సమస్యలో గుండా మీరు వెళ్తున్నారా, అయితే దానికి జవాబు ఇది, దానికి పరిష్కారం ఇది అన్న విషయాలు తెలియజేస్తూ ఈ 4 అధ్యాయాల పత్రికను రాసినట్లుగా మనం ఈ పత్రిక ధ్యానం చేస్తే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కొలస్సీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు ఈ పత్రిక రాశాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయానికి వస్తే అక్కడ ఈ కొలస్సీ పత్రికతో పాటు మరొక పత్రికను కూడా పంపిస్తాడు, మరొక కొలస్సీ పట్టణంలోనే ఉన్న మరొక సహోదరుడికి. ఆ విషయాలు కూడా ఈ పత్రికను మనం 4వ అధ్యాయం చదివితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి 4వ అధ్యాయం 7 నుంచి మనం చదువుదాం. అతనితో కూడా 9వ వచనంలో ఉంటుంది కదా, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఎవరో ఒనేసిమును కూడా మీ వద్దకు పంపిస్తున్నాను, ఇతడు మీ దగ్గర నుంచి వచ్చిన వాడే. అంటే ఈ ఒనేసిము మనకి ఎక్కడ తారసపడతాడు అన్నప్పుడు ఫిలోమోను పత్రికను పౌలు రాశాడు కదా, ఫిలోమోను కూడా కొలస్సీ పట్టణానికి చెందినవాడే అన్న విషయాన్ని మనం ఈ వచ్చిన భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే అన్నప్పుడు ఓహో ఒనేసిము కూడా ఫిలోమోన్ దగ్గర నుంచే కదా వచ్చింది, సో ఫిలోమోన్ కూడా కొలస్సీ పట్టణానికి చెందినవాడు కాబోలు అని ఈ వచ్చిన భాగాలు మనకి చెప్పకతనే చెప్తున్న సంగతి అన్నమాట. ఈ విధంగా ఈ కొలస్సీ పత్రికను మనం ఆలోచన చేస్తూ ఉండగా మనం చదువుకున్న లేఖన భాగం 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఆ 4వ వచనం ఏమని రాయబడింది? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. పౌలు ఈ కొలస్సీలో ఉన్న విశ్వాసుల్ని ముఖరీతిగా ఎప్పుడు చూడలేదు, వారికి సువార్తను ప్రకటించలేదు అని అనుకున్నాం. అయితే అక్కడ ఎపఫ్రా అనే పరిచారకుడు సువార్తను ప్రకటించాడు, విశ్వాసులుగా సంఘంగా వాళ్ళు చేర్చబడ్డారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండగా ఈ పత్రికలో ఉన్న ఈ 4 అధ్యాయాల్లో ఈ రాత్రి ఒక 4 మాటలు మన మనసులో వేసుకోవాలని ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. అందులో ప్రాముఖ్యంగా మన మనసులో పునాదిగా మన మనసులో వేసుకోవాల్సిన మాట ఏంటంటే యేసుక్రీస్తు, మనం ఇందాక ప్రారంభంలో పాట పాడుకున్నాం కదా, మొదటి పాట దేవుడు తప్పకుండా రెండవ రాకడ గూర్చిన పాట, నిరీక్షణ కలిగి ఉండాలన్న పాట మనం పాడుకున్నాం. ప్రభు ప్రత్యక్షమవుతాడు అన్న పాట పాడుకున్నప్పుడు ఈ 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనకు ఆ మాటే తెలియజేస్తుంది. తప్పకుండా యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఆ మహిమలో ప్రత్యక్షపరచబడాలి. మీ విషయాలు తెలుసుకున్న నేను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మీరు తప్పకుండా ప్రత్యక్షపరచబడతారు అని రాయబడింది కదా. ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అన్న మాటను మనం చూస్తున్నప్పుడు ఈ పత్రికలోనే ఒక 4 విషయాలు మన మనసులో వేసుకుందాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తప్పకుండా ఈ పత్రికను చదువుకుంటున్నప్పుడు మనలో కూడా ఇలాంటి పరీక్ష మనం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు తప్పకుండా అన్న విషయాన్ని మనం ఎరుగుదాం. ఆ నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం.
అయితే ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను తప్పకుండా ఆ ప్రత్యక్షతలో, ఆ రెండవ రాకడలో ఆయనతో పాటు ఉండగలనా అని ధైర్యంగా మనం చెప్పగలటానికి మనల్ని ప్రేరేపించే, మనల్ని ప్రోత్సహించే ఒక 4 మాటలు ఈ పత్రికలో నుంచే మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఈ మొదటి అధ్యాయానికి, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయానికి వస్తే, ఇక్కడ మనం ఇందాక చదువుకున్నట్టు 7-8 వచనాల్లో ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకున్నారు. ఏ సంగతులు నేర్చుకున్నారు అన్నప్పుడు ఆ పై వచనాలు మనం చదివితే అక్కడ మీరు సువార్త విన్నారు. 5వ వచనం నేను చదువుతున్నాను, 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఈ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. మీరు సువార్త విన్నారు, సువార్త విని నిరీక్షణ ఏంటో మీకు అర్థమైంది, విశ్వాసం ఏంటో మీకు అర్థమైంది, ప్రేమ అంటే ఏంటో మీకు అర్థమైంది అని 3-4 వచనాలు 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ సువార్త సత్యాన్ని, సువార్త బోధను మీరు విని ఈ విధంగా సంఘంగా మీరు చేరారు కదా. అయితే ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆ రెండవ రాకడలో ప్రత్యక్షం అవ్వాలి అని అంటే అక్కడ పౌలు వారిని గురించిన ఇస్తున్న ఒక సాక్ష్యం, ఆ మాటను మనం చదివి మనం ముందుకు కొనసాగుదాం. అదే ఆ మాటని నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనం, 4వ వచనం, 1వ అధ్యాయంలో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి కదా, ఆ మాటలు నేను చదువుతున్నా. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, తర్వాత మాట క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, 3వ మాట పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. అక్కడి నుంచి చదువుదామా మనందరం. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి ఏం చెల్లిస్తున్నాడు పౌలు? ఏం చెల్లిస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సాధారణంగా మనం దేవునికి థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం, దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం అని అన్నప్పుడు భౌతికంగా మనం ఏదన్నా పొందినప్పుడు, భౌతికంగా ఏదన్నా మన జీవితంలో కార్యం జరిగినప్పుడు దేవా నీకు థ్యాంక్స్ ప్రభు అంటాం. కానీ ఇక్కడ ఈ కొలసీ సంఘస్థుల్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే పౌలు కూడా కొలసీ సంఘస్థులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏయో విషయాలు విన్నారు కొలసీ సంఘంలో వాళ్ళు కలిగి ఉన్న ఆ లక్షణాలు, లేదంటే వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎపఫ్రా తెలుసుకున్న వీళ్ళు, అదే మేము విని అన్న మాట మనం చదివాం కదా, విషయాలు విన్న వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే అయ్యో అలా జరిగిందా, అరే అని అనుకోలే. వాళ్ళందరూ చేస్తున్న పని, ఏకంగా కలిసి చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాళ్ళందరూ ఆర్థికంగా అందరూ మంచి స్థాయిలో ఉన్నారు, అందుని బట్టి ఆ విషయాలు విని పౌలు దేవుణ్ణి స్తుతించట్లేదు. కానీ ఆత్మీయ లక్షణాలు, వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం, వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ, వాళ్ళు కలిగి ఉన్న నిరీక్షణ, ఈ ఆత్మీయ లక్షణాల్లో వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారో ఆ సంగతులు విన్న పౌలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని రాకడ, దేవుని ప్రత్యక్షత తప్పకుండా అది ఖచ్చితం, ఖాయం. ఆ ప్రత్యక్షతలో మనం కూడా ఉండాలి. రెండవ రాకడలో మనం కూడా ఆయనతో పాటు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఇలా అనుకుందాం. మొదటిగా మనకు మనమే దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కొన్నిసార్లు ఇరుకులు, ఇబ్బందుల్లో వెళ్తున్నాను, అయినా నిరీక్షణ కలిగి ధైర్యంగా నేను జీవించగలుగుతున్నాను. నువ్వే నాకు అనుగ్రహించావు, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని మనం ఇలా అనుకుందాం. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయత మనకే సంతృప్తికరంగా లేకపోతే రేపు రెండవ రాకడలో మనం ప్రభు ప్రత్యక్షతలో మనం ఉండమేమో. కానీ వీళ్ళు చూసారా, కొలసీ విశ్వాసుల యొక్క ఆ ఆత్మీయ లక్షణాలు ఎవరికి సంతోషం కలిగించినాయి అంటే సేవకులకి. వాళ్ళ గురించి ముఖరీతిగా చూడని సేవకుడు, ఎక్కడో చెరసాల్లో ఇబ్బందులలో, చెరసాల్లో బాధలు పడుతున్న సేవకుడు ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన ఈ మొదటి మాటగా మనం ఈ విషయాన్ని మనకు వ్యక్తిగతంగా తీసుకుందాం. ఏంటి ఆ మాట అని అంటే,
మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి మనం రావాలి. మనం రావటమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన పరిచర్య జీవితాన్ని బట్టి, ఇందాక మనం పాడుకున్నాం కదా, మన పరిశుద్ధత జీవితాన్ని బట్టి, మన సమర్పణ జీవితాన్ని బట్టి కదా, ఇంకా ఇంకా ఆ పాటలో ఉన్నాయి చాలా విషయాలు. వాటన్నిటిని బట్టి మన సేవకుడు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి, పలానా సహోదరుడు, పలానా సహోదరి సంఘంలో మీరు ఉంచారు, అంతో మాదిరికరమైన విశ్వాసిగా మీరు ఉంచారు, అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం, మీరు కూడా సంతోషిస్తున్నారని మేము అనుకుంటున్నాం ప్రభువా. ఆ సహోదరిని, ఆ సహోదరుని బట్టి నీకు స్తోత్రం అని ఎవరు చెప్పే స్థాయిలోకి రావాలని అంటే మన సేవకులు కూడా చెప్పే స్థాయిలోకి రావాలి. మొట్టమొదటిగా మనం చెప్పే అనుభవం మనం కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితం మనకే సంతృప్తికరంగా మనకు ఉండాలి. ఈరోజు వచ్చి నేను ఆ ప్రభువుని ఆరాధన చేశాను, సంఘంతో కలిసి సహవాసం చేశాను, అబ్బా నాకు ఎంత సంతృప్తికరంగా ఉందో. ఈరోజు నేను విజ్ఞాపన కూడికలో ప్రార్థనలో గుంపుగా చేరి ప్రార్థన చేశాను. ఆహా, ఈ ప్రార్థన ముగించుకొని వెళ్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న ప్రసన్నతను, ఆ ఆనందాన్ని నేను పొందుకొని వెళ్తున్నాను అని మన ప్రార్థనా జీవితం, మన ఆరాధనా జీవితం, మన పరిచర్య జీవితం మనకే సంతృప్తికరంగా లేకపోతే మనం దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతాం? మాత్రమే కాదు, మన సేవకులు మనల్ని బట్టి దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతారు? కొలస్సీ విశ్వాసులలో ఉన్న ఈ లక్షణాలు, ఈ మాటలు విన్న పౌలు వెంటనే తను చేస్తున్న పని దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఈ మాటలు నేను ధ్యానం చేస్తూ చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు తప్పకుండా. యవన కాలంలో ఉన్నప్పుడు పడిపోయే పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం, దేవుని సహవాసం మనల్ని మరలా నిలబెడతా ఉన్నప్పుడు, మరలా ఆనందంగా కొనసాగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితం నిజంగా సంతృప్తికరమైన ఆత్మీయ జీవితాన్ని మనం అనుభవించేవారిగా మనం ఉంటాం. అలాగూ మనం అనుభవించలేకపోతే మనం అనుకోవచ్చు, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమయందు మనం ప్రత్యక్షం అవ్వలేనేమో అని మనకు అనుమానంగా ఉండొచ్చు. కాబట్టి ఈ మాటను మన మనసుకు తీసుకుందాం. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎలా నా ఆత్మీయ జీవితం వ్యక్తిగతంగా నాకు నేను నా ఆత్మీయ జీవితాన్ని పట్ల నేను ఎంత సంతృప్తి కలిగి జీవిస్తున్నాను అని మన బేరీజు వేసుకొని మనం ముందుకు కొనసాగేవారిగా ఉందాం. మెట్టుకు భక్తిగా మనం దేవుని సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో, పరిచర్యల్లో మనం పాలు పంపులు పొందుతూ రేపు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా విడవబడితే అది అంతకన్నా మించిన ఇలా దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి ఉండకపోవచ్చేమో. ఒకసారి సునాద్కి ఒకసారి కల వచ్చిందంట. నాతో చెప్పాడు, నిజంగా నాకు భయం వేసింది ఆ రోజు. సునాద్కి ఒకసారి కల నాకు ఈ రాత్రి ఇలా కల వచ్చిందన్న. ఏంటి ఆ కళ అంటే, యేసు ప్రభు వచ్చేసాడు, అందరూ సంఘంలో చాలామంది ప్రభువుతో వెళ్ళిపోయారన్న, నువ్వు నాకు కనపడ్డావు, నువ్వు ఇక్కడే ఉన్నావన్నా నాతో అన్నాడు. ఓరే బాబు, నేను నిజంగా ఇక్కడే వెళ్ళకపోతే ఎట్లా అని అప్పటి నుంచి నాకు భయం వేస్తూ ఉంది. అందుకని సాధారణంగా నిజమైన విశ్వాసి ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అది ఆ కళ నిజం కాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా నేను కూడా దేవుని రాకడలో ఉండాలి అన్న ఆశతో నాకు నేను బేరీజు వేసుకుంటున్నాను. ఈ పత్రికను చదువుతూ ఉండగా పౌలు వారిని గురించి ధైర్యంగా చెప్పాడు ఆ మాట. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడతారు. ఎందుకు ప్రత్యక్షపరచబడతారంటే, మీలో ఈ లక్షణాలు చూసి నేను దేవుని మహింపరుస్తున్నాను, సో మీరు తప్పకుండా ఉంటారు. అలాగ జీవించడానికి ఎవరైతే పూనుకుంటారో వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు. అందుకే కదా ఈ దేవుని వాక్యం, ఈ దేవుని మాటలు
మనకి బుద్ధి కలగటానికి దేవుడు ఈ మాటలు రాశాడు, మనకి బోధ నేర్పించడానికి దేవుడు ఈ మాటలు రాశాడు. ఓహో, కొలసీ పట్టణంలో సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రభు రాకడలో ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న లక్షణాలను పౌలు చూశాడు. మనలో కూడా ఈ లక్షణాలు సంఘంగా మనందరం కలిగి ఉంటే మనం కూడా రేపు నిత్యత్వంలో మహిమలో మనం కూడా ఉంటాం అని మనం ధైర్యంగా చెప్పగలిగే ఆ స్థితి, ఆ నిరీక్షణ మనం కలిగి మనం ఆ విధంగా జీవించవచ్చు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పత్రికలో పౌలు రాయటం వెనకమాల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అన్నప్పుడు వేరే కామెంట్రీస్, వేరే బుక్స్ లేదంటే అనుభవజ్ఞులైన దైవ సేవకులు ఈ పత్రికలో నుంచి అవుట్లైన్ ఇస్తున్నప్పుడు ఆ మాటలు వింటుండగా నాకు అర్థమైన సంగతి ఏంటంటే, ఈ కొలసీ పట్టణంలో విశ్వాసులైన వాళ్ళందరూ సంఘంగా చేర్చబడిన వారే, ఈ లక్షణాలు కలిగి ఉన్నవారే, కానీ వాళ్ళు ఈ యేసు క్రీస్తును నమ్ముకున్నారు కరెక్టే, కానీ ఈయన కాకుండా ఇంకా ఏదో జ్ఞానం ఉంది, లోకంలో చాలా సంపాదించవలసిన జ్ఞానం ఎంతో ఉంది అని వాటి వైపు వాళ్ళ దృష్టిని మళ్ళిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య, ఆ సంఘంలో ఉన్న సమస్య, వాళ్ళు ఏ విధంగా తప్పుదోవ పడుతున్నారో అన్న విషయాలు ఎపఫ్రా పౌలుకు చెరసాల్లో ఉన్నప్పుడు తెలియజేసినప్పుడు వెంటనే ఈ పత్రిక రాశాడు. ఎక్కడో లోకంలో జ్ఞానం ఎక్కడో లేదు. 2వ అధ్యాయం మనం చదివితే బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయనే అందే ఉన్నాయి. లోక ఆచారాలు ఈ 2వ అధ్యాయంలోనే మనం చదివితే పౌలు సారిసారికి జ్ఞాపకం చేస్తాడు ఆ విషయాన్ని. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఈ 2వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తారు? మోసపరుస్తారు, తప్పకుండా మోసపరుస్తారు. అందుకే ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఈ పత్రిక రాయటం వెనకమాల ఉద్దేశం అదే. ఎందుకు అనంటే, మోసపరిచేవాళ్ళు, చక్కని మాటల చేత మోసపరిచేవాళ్ళు ఉంటారు. అంతేకాదు ఇదే 2వ అధ్యాయం 8వ వచనం కూడా నేను చదువుతున్నాను. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక ఏమని రాయబడింది? తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో. తప్పకుండా ఈ లాజిక్గా మాట్లాడేవాళ్ళు, తత్వజ్ఞానం చేత మాట్లాడేవాళ్ళు, ఇది ఇలా ఉంది, ఇది ఇంతే. ఈ మధ్య ఒక ఆంటీ మాట్లాడుతూ ఇలా అన్నారు, అయ్యా టీవీలో పలానా ఆయన వస్తున్నాడు చూసావా? ఎవరంటే ఆయన అన్నప్పుడు ఏదో పేరు చెప్పారు, నీ జ్ఞాపకం కూడా ఉంచుకోలేదు. ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడయ్యా, చాలా విషయాలు చెప్తున్నాడయ్యా, ఆ డిబేట్లో ఎవరితోనో ధైర్యంగా ఆ మాటలు తెలియజేస్తున్నాడయ్యా, చూడు చూడు బాబు ఆ టీవీలో పెట్టు, మనం చూసాం కదా టీవీలో పెట్టు అని టీవీలో కూడా చూపిస్తున్నారు. ఈ మధ్య మొన్న రీసెంట్గానే జరిగింది. అంటే అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. తర్వాత ఏంటి సంగతి అని అన్నను కనుక్కుంటున్నప్పుడు, ఇదే బ్రదర్ ఈ విషయాలే ఎక్కువగా చూస్తున్నారు, ఆయన వర్తమానాలే ఎక్కువగా చూస్తున్నారు, అలవాటైపోయింది బ్రదర్, అవే చూస్తున్నారు అని అంటున్నారు. నిజంగా నేటి క్రైస్తవ సమాజం, ఆధునిక క్రైస్తవ ఈ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఇలాంటి భిన్నమైన బోధలు, మోసపరిచే బోధలు, జ్ఞానం చేత మోసపరిచే వాళ్ళు లేకపోలేదు కూడా. మన యవనస్తుడే మొన్న ఒకసారి బైబిల్ స్టడీకి రాలేదు, అన్నతో కూడా ఆ విషయాలు నేను షేర్ చేసుకున్నాను. నేనేం ఫోన్ చేయలేదు అబ్బాయికి. అబ్బాయి బైబిల్ స్టడీ అయిపోయి నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా బైబిల్ స్టడీకి వద్దాం అనుకున్నాను, బైబిల్ తీసుకొని నేను బయలుదేరుతూ ఉండగా ఆ రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ఆటోలో నుంచి ఒక ఆయన నన్ను పిలిచి, ఏంటి బ్రదర్ మీరు బైబిల్కి ప్రార్థనకి వెళ్తారా, బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు అని చెప్పి నాతో పాటు 1.5 గంట సేపు నన్ను పంపలేదన్నా, నేను వెళ్దామన్నా కానీ రాలేకపోతున్నాను. సరే ఇంతకీ ఎందుకు ఫోన్ చేసామనంటే, నా మనసులో ఏదో గందరగోళంగా ఉందన్న, నాకు నిద్ర పట్టదేమో ఈ రాత్రి, నీకు చెప్దామని ఫోన్ చేశానని ఆ తమ్ముడు చెప్పాడు. మన సంఘస్థుడే. అంతసేపు ఎలా ఉండగలిగావు, నువ్వు ఇన్ని మాటలు వింటున్నావు, ఇన్ని విషయాలు తెలుసుకున్నావు? ఏమోనన్నా ఆయన మాట్లాడుతున్నప్పుడు వినాలనిపించింది, అంతే వినాలనిపించింది. ఆ విషయాలు చెప్తున్నాడు, ఆ రిఫరెన్సులు చూపిస్తున్నాడు, ఈ రిఫరెన్సులు చూపిస్తున్నాడు, అంతే 1.5 గంట సేపు అందుకే బైబిల్ స్టడీకి రాలేకపోయానన్నా అంటున్నాడు. తప్పకుండా ఇలాంటివి
అందుకే యేసు ప్రభు వారే చెప్పారు కదా, గొర్రె చర్మం కప్పుకొనే తోడేళ్ళు మన మధ్యలోకి వస్తారు, సంఘంలోకి వచ్చేస్తారు, మన మధ్యలోనే ఉంటారు. కాబట్టి మోసపరిచే వాళ్ళు ఉంటారు. జ్ఞానం చేత, మంచి మాటల చేత, ఆ విషయాలే మనం చదువుకున్నాక చక్కని మాటల చేత అని 4వ వచనంలో ఉండిద్ది కదా. వీటి ద్వారా మీరు మోసపరచబడకూడదు. ఇవన్నీ లోకంలో ఉన్న సాంప్రదాయాలు. 8వ వచనంలో ఆ మాట చదువుకున్నాం. అదే మాట ఈ 2వ అధ్యాయంలోనే మరలా జ్ఞాపకం చేస్తూ 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు ఎవరికి కూడా అవకాశం ఇయ్యకుడి. మనల్ని తీర్పు తీర్చడానికి, జడ్జి చేయడానికి వస్తుంటారు. రేపు యేసు ప్రభు రాకడలో, ఆ 2వ రాకడలో, ఆ ప్రత్యక్షతలో మీరందరూ ఉండాలి అని అన్నప్పుడు మీరు మోసపరచబడకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ విషయాన్ని అపోస్తుడైన యోహాను తన మొదటి పత్రిక రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో చూడుడి అని రాయబడిందా? పరీక్షించుడి. చూడటం వేరు, పరీక్షించటం వేరు. చేరి చూడాలి, పరీక్షించటం, టెస్ట్ చేయటం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నాకు జ్వరం ఉందో లేదో అన్నప్పుడు ఊరికి మనం చూసి చెప్తాడు డాక్టరు. పరీక్షిస్తాడు, థర్మోమీటర్ పెడతాడు, ఇంకా తెలియకపోతే బ్లడ్ టెస్టులు చేస్తాడు, స్టెటస్కోప్ పెట్టి చెక్ చేస్తాడు. ఈ విషయాలన్నీ పరీక్ష చేస్తాడు, పరీక్ష చేసే నిర్ధారిస్తాడు. మనం కూడా లోకంలో ఇప్పుడు యూట్యూబ్, టీవీ మాధ్యమాలు పెరగటంలో చాలా బోధలు, భిన్నమైన బోధలు, రకరకాల బోధలు వస్తూ ఉన్నప్పుడు ఏది దేవుని ఆత్మో, ఏది అపవాది సంబంధమైన ఆత్మో మనం ఏం చేయాలి? పరీక్షించి చూడాలి. మనం మోసపోకూడదు. దేవుని బిడ్డలుగా ఇలాంటి సాధన, ఇలాంటి పరీక్ష మన జీవితాల్లో మనం కలిగి ఉండి సరైన క్రమంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని రాకడలో మనం ఏం చేయబడతాం? ఆనందంతో ఆయనతో యుగయుగాలు ఉండబోతాం. ఏదో ఒక మాట, అందుకే చక్కని మాటలు అని రాయబడి ఉంది కదా. ఆంటీ నాతో చెప్తూ, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడో అన్నయ్యా, ఎంత చక్కగా వివరిస్తున్నాడో అన్నయ్యా అని చెప్తూ ఆ మాటలు అంటున్నప్పుడు నిజంగా బైబిల్లో ముందే దేవుడు మనకి హెచ్చరిక చేశాడు కదా. కాబట్టి వాటి జోలికి మనం వెళ్లకుండా ఉండటమే మంచిది. మనం మోసపోకుండా అందుకే మోసపోకూడదు అన్న సిరీస్ కూడా చాలా విషయాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు సరైన దారిలో, సరైన క్రమంలో మనం నడిచేవారిగా మనం ఉండాలి. అందుకే ఈ పత్రికలోనే పౌలు జ్ఞాపకం చేస్తూ ఆ మాట 1వ అధ్యాయంలో ఈ మంచి మాట పౌలు చెప్పాడు కదా. ఏంటి ఆ మాట అన్నప్పుడు 1వ అధ్యాయం 23వ వచనంలో నేను చదువుతున్నాను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, చాలు అంకుల్. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి, పునాది మీద. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ అన్ని మాటలు అంతా ఎక్కువ దీర్ఘ సమయం ప్రసంగించి చివరిలో దేవుడు అన్న మాట ఏంటి? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎక్కడ పునాది వేస్తున్నాడు? బండ మీద ఇల్లు కడుతున్నాడు. అప్పుడు ఎన్ని గాలులు వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా స్థిరంగా నిలబడతాడు. మన విశ్వాసంలో పునాదే స్థిరంగా లేకపోతే ఇలాంటి గాలులు, ఇలాంటి భిన్న బోధలు, రకరకాల మంచి మాటల చేత, చక్కని మాటల చేత మనం తమ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనం పడిపోతావేమో. కాబట్టి ఈ నా మాటలు విని మనం ఎక్కడ కట్టుకుందాం? బండ మీద, స్థిరమైన పునాది. స్థిరంగా మనం స్థిరముగా ఉండి, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ విషయాలు, వాళ్ళలో ఉన్న ఈ సమస్యలన్నీ
ఎపఫ్రా పౌలుకి చేరవేస్తూ ఉన్నప్పుడు మంచి లక్షణాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, అయ్యో ఇలాంటి సమస్యలో గుండా వాళ్ళు వెళ్తున్నారా అని వాళ్ళని వెంటనే హెచ్చరించడానికి, పరిస్థితులు చెరసాల్లో ప్రతికూలంగానే ఉన్నాయి. మనం చూస్తే చెరసాల్లో ఎలా ఉంటాయి, చేతులకి కాళ్ళకి ఇనుప సంకెళ్ళు వేసి ఉంటాయి. అందులో పౌలుని ఏదో చిన్న దొంగతనం చేశాడనో, లేదంటే ఏదో చేయకుండా చిన్న చిన్న పనులు చేశాడు, చిన్న చిన్న తప్పులు చేశాడనో చెరసాల్లో వేయాల. రోమా పట్టణంలో అప్పుడు ఈ క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఆ రోమా అధికారులు ఉన్నప్పుడు సువార్త కొరకై తెగించి నిలబడిన దేవుని సేవకుడు ఇలాంటి దేవుని సేవకుడిని కఠినంగా శిక్షించే ఆ చెరసాల్లో ఉండగా రాయలేని పరిస్థితులు ఉన్నాయేమో బహుశా, కానీ ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు అలాంటివి ఉండడం మంచిది కాదని చెప్పి వెంటనే పత్రిక రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చదివితే పౌలు చెరసాల్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో, ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడో, అందుకే 1వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ, నేను మీ వద్దకు వస్తానన్న నిరీక్షణ కూడా నాకు లేదు, ఏమో ఒకవేళ ఇక్కడే చనిపోతానేమో, నన్ను శారీరకంగా వీళ్ళు హింసిస్తున్నారు, నేను బహుశా ఇక్కడి నుంచి రాలేనేమో అన్న విషయాలు అర్థం చేసుకుంటూ ఉండగా, కానీ సంఘంలో విశ్వాసుల్లో అలాంటి తప్పు దారిలో వాళ్ళు వెళ్తున్నారు అన్న విషయాలు చెవిని పడినప్పుడు ఆ సంఖ్యలు గుచ్చుకుంటానే ఉన్నాయేమో, ఇనుప సంఖ్యలు అయినా కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళని సరైన దారిలో పెట్టాలన్న ఆశ పౌలుని పత్రిక రాయటానికి ప్రోత్సహించింది. అందుకే ఆ విషయాలు సారికి జ్ఞాపకం చేస్తూ, బయట ఎంతో జ్ఞానం ఉంది, రకరకాల మాటలు చెప్పి మనల్ని మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ మనం చేయాల్సిన పని ఏంటి అని ఈ రెండో అధ్యాయంలో పౌలు తేటగా తెలియజేశాడు. ఆ మాటలే నేను చదువుతాను. రెండో అధ్యాయంలో రెండో వచనంలో ఆఖరి నుంచి రెండో లైన్ లేదంటే 3వ లైన్, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరేం చేయాలి, స్పష్టముగా తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకోవాలనే నేను చెరసాల్లో ఉండి కూడా ఏం చేస్తున్నాను, పోరాడుచున్నాను. అంతేకాదు మరొక మాటని ఇక్కడే మనం చూస్తే 6వ వచనంలో ప్రారంభంలో, ప్రభువైన క్రీస్తు యేసును మీరు అంగీకరించారు. తర్వాత ఏం చేయాలి, మీరు ఆయన యందు వేరుపారిన వారై. ఇదే 7వ వచనం ఆఖరిలో మనం చదువుకుంటే, ఆయన యందుండి ఏం చేయాలి, మీరు నడుచుకోవాలి. ఆయన్ను స్పష్టంగా తెలుసుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన యందు వేరుపారిన అనుభవం మనం కలిగి ఉండాలి, ఆయన యందుండి నడుచుకోవాలి. 1వ అధ్యాయంలోకి వస్తే పౌలు తేటగా తెలియజేస్తున్న సంగతి, 1వ అధ్యాయం 27వ వచనం మధ్యలో నుంచి అనగా మీ యందున్న క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలి? ఆయన స్పష్టంగా తెలుసుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆ తర్వాత మనం చదివితే ఆయన యందు వేరు పారాలి, ఆయన యందుండి నడుచుకోవాలి, ఆయన మనలో ఉండాలి అంటూ 28వ వచనాన్ని ఆయన రాస్తూ ఈ విధంగా అన్నాడు, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు ఏం చేయాలి, సంపూర్ణునిగా చేసి రేపు 2వ రాకడలో ఆయన ఎదుట నిలబెట్టాలనే నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అన్న విషయాలు ఈ పత్రికలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకంలో జ్ఞానాన్ని సంపాదించాలని, లోక ఆచారాలని మీరు పాటించాలని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అలా ఉండకూడదు. అది మోసపరిచే మార్గం, అది మోసపోతాం, తప్పిపోతాం. కాబట్టి మనం స్థిరంగా ఉండాలి అన్నప్పుడు మార్గం ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన అంగీకరించారు, ఆ సువార్త విని ఆయనలో మీరేమవ్వాలి, వేరు పారాలి, ఆయన యందుండి నడుచుకోవాలి, ఆయన మీలో జీవించేవాడిగా మీరుండాలి, ఆయనలో సంపూర్ణులుగా మనం అవ్వాలి అని ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్న మాట మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ మాటను మనం అర్థం చేసుకుంటే స్పష్టంగా తెలుసుకోవటం యేసుక్రీస్తును, అదే కదా మనం 2వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా తెలుసుకోవటం అని అన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవటం వేరు,
లేదంటే ఆ మాటలు ఈ మాటలు వాళ్ళు చెప్తూ ఆ ప్రసంగం ఈ ప్రసంగం బైబిల్ చదువుతూ జ్ఞానం ద్వారా తెలుసుకోవటం వేరు. పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట స్పష్టంగా తెలుసుకోవటం అంటే మనం జ్ఞానయుక్తంగా కూడా ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే ఈ పత్రికలో దేవుని యేసుక్రీస్తుని హెచ్చించిన మాటలు, క్రిస్టాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రం, ఈ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు చదివితే మనకు అర్థమైంది. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక ఈ 4 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన భాగం, ఇంపార్టెంట్ పార్ట్, ఈ వచనాలన్నిటిలో ప్రాముఖ్యమైన భాగం 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు చదివితే యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని అక్కడ తెలియజేస్తాడు. ఆయన అలాంటి వాడు, మీరేం చేస్తున్నారు? ఆయన యందు నడుచుకోవాల్సింది పోయి, ఆయన యందు వేరు పారాల్సింది పోయి 8వ వచనం 2వ అధ్యాయం చదివితే ఆయనను అనుసరింపక ఏం చేస్తున్నారు? లోకంలో ఉన్న జ్ఞానం చుట్టూ, లోకంలో ఉన్న ఆ మోసపరిచే ఆ మాటలు, చక్కని మాటల చుట్టూ మీరు వెళ్ళిపోతున్నారు, మోసపరచబడిపోతున్నారు. కాబట్టి అది మంచిది కాదు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆయన యందుండి మనం నడుచుకుందాం, ఆయన యందుండి వేరుపారదాం, అనుభవపూర్వకంగా తెలుసుకుందాం అన్నప్పుడు జ్ఞానపరంగా ఆయన ఎరగాలి పూర్తిగా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పౌలు కూడా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ పత్రికల్లోనే జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీ పత్రికలోనే పౌలు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ ప్రభువుని ఇంకా నేను తెలుసుకోవటానికి ఏం చేస్తున్నాను అని అంటే సమస్తాన్ని కూడా, దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించడానికి సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. ఈ మాట అంటాడు, సమస్తాన్ని పెంటతో సమానంగా చూస్తున్నాను. కారణం ఆయన ఎవరో ఇంకా నేను అర్థం చేసుకోవాలి, సంపూర్ణంగా గ్రహించాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించాలని. లేకపోతే ఈ మోసపరిచే ఈ బాటలో మనం కూడా ఉంటామేమో, మోసపోతామేమో, స్థిరంగా ఉండలేమేమో. కాబట్టి దేవుణ్ణి, మనల్ని రక్షించిన ప్రభువారిని, యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? స్పష్టంగా తెలుసుకోవాలి. అది జ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలి. అది మరొక మాట అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవాలి. అదే మాటలో పౌలు జ్ఞాపకం చేస్తా ఈ పత్రికలోనే ఆ విషయాలు తెలియజేస్తాడు. అనుభవపూర్వకంగా ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, అన్ని వచనాలు చదవని అవసరం లేదులే, కానీ అక్కడక్కడ ఆ మాటలు నేను జస్ట్ చదువుతాను. 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు బాప్తిస్మం మందు ఏం చేయాలి? ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. ఇది అనుభవపూర్వకంగా యేసు క్రీస్తుని తెలుసుకోవాల్సిన సంగతి. జ్ఞానపరంగా తెలుసుకోలేము. ఇది పాతి పెట్టబడటం అంటే మనం జ్ఞానపూర్వకంగా ఎలా తెలుసుకోగలం? చూసి విని ఎలా తెలుసుకోగలం? అనుభవపూర్వకంగా యేసు క్రీస్తుతో పాటు మనం కూడా ఏం చేయబడాలి? పాతి పెట్టబడాలి. తర్వాత మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఎక్కడ వచ్చిన మనం 12వ వచనం, ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అని 12వ వచనం ఆఖరిలో ఆయనతో కూడా లేచిన వారు. ఆయనతో కూడా లేవటం అనేది అది ఎలాంటి అనుభవం? అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సిన సంగతి. అదే విషయాన్ని 2వ అధ్యాయంలోనే 20వ వచనంలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తూ, మీరు క్రీస్తుతో కూడా అలోకము యొక్క మూలపాఠముల విషయమై ఏమవ్వాలి? మృతి పొందటం అనేది ఏ సంగతి? అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సిన సంగతి. ఈ లోక ఆచారాల విషయమై, లోకంలో అన్యులు పాటించే విషయాల విషయమై పైన రాస్తూ అమావాస్య, విశ్రాంతి దినాలు, పండుగ విషయాలు, అన్నపానాల విషయాలు, మనుషుల పారంపర్యాచారాలు, ఈ విషయాలన్నిటిలో మీరేం చేయాలి? యేసు ప్రభుతో పాటు ఇప్పుడే మనం చదువుకున్నాం, మృతి పొందిన అనుభవం. ఇది అనుభవపూర్వకంగా మనం ఎరిగిన వారై ఉండాలి. అదే మాట మరలా ఇందాక చదువుకున్న మాటే 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో పాటు లేపబడాలి. దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవటం అని అన్నప్పుడు దేవుణ్ణి జ్ఞానపరంగా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. రెండోది అనుభవపూర్వకంగా కూడా మనం ఎరిగిన వారై ఉంటే మనం స్థిరంగా ఉండగలం. స్థిరంగా ఎవరైతే ఈ భూలోకంలో విశ్వాస యాత్ర కొనసాగిస్తారో వాళ్ళే రేపు యేసు ప్రభు 2వ రాకడలో ఏమవుతారు? ప్రత్యక్షమవుతారు. మనందరం ఉండగలం, ధైర్యంగా చెప్పగలం. మనం 2వ రాకడలో ఆయనతో పాటు ఉంటావా? నేను ఉంటానా నన్ను అడిగితే ఈ విషయాలన్నీ నేను ఒకసారి మళ్ళీ బేరీజు వేసుకున్నప్పుడు, అవును నేను లోకాచారాల్లో ఏం పాటించట్లేదు,
నా ఆత్మీయ జీవితం, నా భక్తి జీవితం నాకు సంతృప్తికరంగా ఉంది, చాలు, నేను యేసు ప్రభుతో తప్పకుండా ఉండగలను అని మనం ధైర్యంగా చెప్పగలం ఆ మాట. కాబట్టి ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ రెండు మాటలే మన మనసులో ఉంచుకుందాం. యేసు ప్రభు తప్పకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఏమవ్వాలి? ఆయనతో పాటు ఆ రెండవ రాకడలో ప్రత్యక్షం అవ్వాలి. కొలసీల గురించి పౌలు చెప్పేశాడు, మీరు ప్రత్యక్షపరచబడుదురు అన్న మాట అన్నప్పుడు వాళ్ళల్లో ఆ మంచి లక్షణాలు చూశాడు. వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం ఎవరి మీద? 1వ అధ్యాయం 3-4 వచనాల్లో క్రీస్తునందు మీరు కలిగి ఉన్న విశ్వాసం. నిరీక్షణ ఎక్కడ? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ ఎవరి మీద? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. అదే మాటలో కొరింథీ మొదటి పత్రిక 13లో కూడా ఆఖరి వచనం 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఆ నిలిచే ఆ సంగతులు, ఆ నిలిచి ఉండే లక్షణాలు వీళ్ళల్లో చూసిన పౌలు, మీరు తప్పకుండా నిలబడి ఉండాలి. ఈ జ్ఞానయుక్తమైన మాటల చేత, చక్కని మాటల చేత, మోసపరిచే ఆ మాటల చేత మీరు తప్పుదోవ పట్టకూడదు. మనుషుల ఆచారాలు మీరు పాటించకూడదు. యేసు ప్రభువుని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అది జ్ఞానయుక్తంగా తెలుసుకోవాలి. రెండోది అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోవాలి. ఈ రెండు లక్షణాలు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళని గురించిన మాట, ఆ సత్యం, ఆ సాక్ష్యం పౌలు ఇస్తున్నప్పుడు ఈ విషయాలు కలిసి ఆలోచన చేస్తున్న మనం కూడా ఒకసారి మనం పరీక్ష చేసుకుంటే, నేను కూడా రెండవ రాకడలో ఉండాలి అనే ఆశ అందరికీ ఉంది, మనందరికీ. కాబట్టి అనుమానం ఉండకుండా మనం జీవించాలి. ఆశ ఉంది, అనుమానం లేకుండా మనం ఉండాలనంటే ఈ లక్షణాలు ఏంటి? నా భక్తి జీవితంలో నేను ఆనందించగలుగుతున్నానా? నా ఆరాధనా జీవితం, నా ప్రార్థనా జీవితం, నా పరిచర్య జీవితం, నా విశ్వాస జీవితంలో నేను సంతృప్తికరంగా ఉన్నానా లేదా అని మనకు మనం పరీక్ష చేసుకుందాం. దేవుణ్ణి ఎంత మేరకు మనం తెలుసుకున్నాం అనుభవపూర్వకంగానైనా. అందుకే మనం పాటలో కూడా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ఇందాక పాడుకున్న రెండో పాటలోనో మరి మొదటి పాటలోనో రుచించితిరా అన్న పదం కూడా వచ్చింది. కాబట్టి దేవుణ్ణి మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆయన యందుండి మనం నడుచుకొని ఆయనలో వేరుపారుతూ జీవిస్తూ ఉంటే తప్పకుండా మనం కూడా ఆ రెండవ రాకడలో నేను ఉంటాను అన్న నిరీక్షణ, ధైర్యంతో మనం జీవించవచ్చు. అట్టి అనుభవం మనం కూడా కలిగి జీవించాలని ఆశతో ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. ఈ రాత్రి మనం విన్న వాక్య తలంపులు, కొలస్సీ పత్రిక ఆధారంగా మనం విన్న సంగతులను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన రాకడలో ప్రత్యక్షపరచబడే వారిగా మనం ఉండాలని మనం అందరం ఆశ కలిగి ఉన్నాం. ఆశ సరిపోదు, ఆచరణ ముఖ్యం. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు నిజమే, కానీ ఆశ కలిగిన ప్రతివాడు ఆచరణలో కనపడాలి. అది మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రెండు సంగతులు మనల్ని బట్టి దేవుని సేవకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం, రెండవది ఆయనను స్పష్టముగా ఎరిగిన అనుభవం, మూడవది క్రీస్తుతో లేపబడిన వారు పైనున్న వాటిని వెతికే అనుభవం. అది 3వ అధ్యాయంలో సమయం లేక చెప్పుండ్రు, కానీ పైనున్న వాటి మీద దృష్టి పెట్టే అనుభవం. మనం కిందున్న వాటిని వాడుకోవాలి, దృష్టి పైనున్న వాటి మీద పెట్టాలి. మన ఉద్యోగమైనా, మన చదువైనా, మన వ్యాపారమైనా వాడుకోవడానికే, అంతే. అల్టిమేట్గా మన గురి, మన గమ్యం మాత్రం పైనున్న వాటి మీద. అక్కడ గురి ఉండాలి. అందుకనే మొదటి పాటలో ఆ పాట మనం పాడుకున్నాం, మన నిరీక్షణయే ప్రభుని చూతుమని తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరను. ఆయన రాకడ కొరకై ఎదురు చూద్దాం. ఈ సంగతులు ఇంటికి వెళ్ళాక కూడా ధ్యానం చేసుకోండి. మరి కొద్దిసేపు ప్రార్థనలో మనం